హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఆన్సర్ కీ గురించి నీట్గా అనాలిసిస్ చేసి పీఈటీకి ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు, హార్డ్ షిఫ్ట్ ఏది, ఈజీ షిఫ్ట్ ఏది, ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ ఎన్ని పెరగచ్చు, యావరేజ్ స్కోర్ ఎంత ఉంది, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉంటుంది పీఈటీకి, ఇది కూడా చెప్పాను కదా. ఫైనల్ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండొచ్చు, కామెంట్స్ రిప్లై కూడా ఇస్తానమాట. సో ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ప్రతి ఒక్కరికి. ఎస్టర్డేనే వీడియో చేసిండాలి నేను. ఈరోజు వరకు ఎందుకు ఆగానంటే డేటా అనేది ఎస్టర్డే 1,00,000 వరకే తెలుసు నాకు. ఈవినింగ్ వరకు 2,00,000 అంటే నైట్. ఈరోజు ఈవినింగ్ వరకు అయితే 5,00,000 మెంబర్స్ డేటా అనేది బయటకు వచ్చింది. అంటే అక్కడ ఆన్సర్కి చూసుకున్న వాళ్ళ డేటా అనమాట. ఈ 5,00,000 డేటా తీసుకొని కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుంది మనకి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా డిస్కస్ చేస్తాను అనమాట. వీడియో స్కిప్ చేస్తే మీరే లాస్ అయ్యేది. మీరు పీఈటీకి వెళ్ళాలా వద్దా అని ఈ వీడియో చూడడం ద్వారా ఖచ్చితంగా తెలుసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. ఒక్కసారి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి, నలుగురికి తెలియాల. సో ఇప్పుడు చూడండి, నేను చెప్పేది ఏమైనా ఉందంటే ఆన్సర్కి పీఈటీ కట్ ఆఫ్ 50 నుంచి 60 లోపల ఉంటుందా, అది కూడా డిసైడ్ చేద్దాం. ఊరికే చెప్పకూడదు కదా, అనాలిసిస్ చేసే చెప్పాలి. సో ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. ఫస్ట్ టోటల్ డేటా ఏముందో తెలుసుకుందాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఓవరాల్గా చూసుకుంటే మనకి 5,00,000 మెంబర్స్ అనమాట. రఫ్గా నేను చెప్తున్నా 5,00,000 మెంబర్స్. ఇందులో 95 వచ్చిన పర్సన్ 5 మెంబర్సే ఉన్నారు. నెక్స్ట్ 90 వచ్చిన వాళ్ళు 41 మెంబర్స్ ఉన్నారు. 85 వచ్చిన వాళ్ళు 522 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ 80 వచ్చిన వాళ్ళు 4,685 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 75 వచ్చిన వాళ్ళు 19,732 మెంబర్స్ ఉన్నారు. 70 వచ్చిన వాళ్ళు 50,973 మెంబర్స్ ఉన్నారు. 65 వచ్చిన వాళ్ళు 95,916 మెంబర్స్ ఉన్నారు. 60 వచ్చిన వాళ్ళు 1,47,790 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇంకా డిక్రీజ్ అవుతూనే ఉన్నాయి, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అంటే మార్క్స్ తగ్గే కొద్దీ మెంబర్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఇస్తాను ప్రతి ఒక్కరికి. మనకు ఉండే పోస్టులు 32,000 మెంబర్స్, అంటే 32,000 రఫ్గా చెప్తున్నానండి నేను. మనకు పడిండేది లాస్ట్ టైం 32,000 పోస్టులే కదా. ఇంటూ 3 చేద్దాం. ఇక్కడ చూస్తే ఓవరాల్గా మనకి పిలిచేది 1:3. ఎందుకు ఇంటూ 3 చేశారంటే 1:3 పిలిచేది అంటే 96,000, అంటే 96,000 మెంబర్స్ని మనకి పీఈటీకి అనేది అక్కడ పిలవడం జరుగుతుంది. ఓకేనా అండి? మీరు ఎంత ఏది చేసినా ఒక పోస్ట్కి 3 మెంబర్స్ అనేది పిలుస్తున్నారనమాట. అది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు, నేను చెప్పేది కాదు ఇది. ఇక్కడే ఒక క్లారిటీ వచ్చేస్తుంది మీకు. ఒక్కసారి చూడండి, ప్రతి ఒక్కరు నీట్గా తెలిసిపోతుంది. ఓవరాల్ మనల్ని పిలిచేదంతా 96,000 మెంబర్స్. ఇప్పుడు చూడండి, మీరు ఇందులో ఏదైనా షిఫ్ట్ ఉందో, హార్డ్ షిఫ్ట్ ఏది, యావరేజ్ స్కోర్ చూడండి. చాలా హార్డ్ షిఫ్ట్ ఏదైనా ఉందంటే 19th ఎవరైతే 19th 12th అంటే డిసెంబర్ 19th మార్నింగ్ షిఫ్ట్ ఎవరైతే రాశారో వాళ్ళది హార్డ్ షిఫ్ట్, చాలా హార్డ్ షిఫ్ట్, ఇంకా టఫ్ అనమాట. వెరీ హార్డ్ ఉంటుంది పేపర్. అందుకే యావరేజ్ స్కోర్ 38 వచ్చింది ఈ షిఫ్ట్ వాళ్ళకి. సెకండ్ హార్డ్ షిఫ్ట్ ఏదైనా ఉందంటే 4th 12th 4:30 PM నుంచి 6 PM రాసిన వాళ్ళు, అంటే డిసెంబర్ 4th రాసిన వాళ్ళు 39 రాసుకోరు ఉంది. వీళ్ళు సెకండ్ హార్డ్ అనుకోవచ్చు. ఇంకా థర్డ్ హార్డ్ వచ్చి 27/11 అంటే నవంబర్ 27th ఎగ్జామ్ సెకండ్ షిఫ్ట్ రాసిన వాళ్ళది 39 రాసుకోరనమాట. ఇంకా ఇది మ్యాక్సిమం టఫ్ హార్డ్. ఇదంతా ఇంకా 40 నుంచి ఇంక అందరికీ ప్రతి ఒక్కరికి చూడండి 42 43 అంతా ఇంకా ఈజియెస్ట్ షిఫ్ట్ అనుకుంటే ఇంక ఇదే అనుకోవాలి. ఏది 11th
12/2025. ఓకేనా అండి. ఇప్పుడు హార్డ్ షిఫ్ట్ ఒక క్లారిటీ వచ్చినట్టుంది. హార్డ్ షిఫ్ట్ వచ్చి 19th డిసెంబర్ ఎవరైతే రాసింటారో అది ఎప్పుడు మార్నింగ్ షిఫ్ట్ రాసింటారో వాళ్ళదే హార్డ్ షిఫ్ట్. ఇక్కడ ఎందుకు సార్ హార్డ్ షిఫ్ట్ మళ్ళీ ఈజీ షిఫ్ట్ చెప్తున్నారంటే ఈ సిచ్యువేషన్ ఏంటంటే మీకు నార్మలైజేషన్ మార్క్స్ పెరిగే అవకాశం చాలా ఉంది. నా ఎక్స్పెక్టేషన్ నేను చూసిన ప్రకారంగా చూస్తే 10 to 15 నార్మలైజేషన్ పెరిగే ఛాన్స్ ఉంది మీకు. అంటే మీకు ఒక 45 వచ్చాయనుకోండి మీ రాస్కోరు, ఇక్కడ 15 పెరిగితే ఎంత అవుతుందండి మీ రాస్కోరు? 60. ఇన్ కేసు 55 అటెంప్ట్ చేసి వచ్చారనుకో, మీ 55 రాగాను 15 చేసుకుంటే ఎంత వస్తుంది? 70. సో వీళ్ళు హోప్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. సెకండ్ హోప్స్ వచ్చి సెకండ్ వన్ ఏది 4th డిసెంబర్, 19th డిసెంబర్ కొద్దిగా టఫ్ వన్, 27th నవంబర్. ఈ 3 వచ్చి కొద్దిగా హార్డ్ షిఫ్ట్. ఇంకా ఈజీ షిఫ్ట్లు అన్నీ ఉన్నాయండి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. ఇంకా ఈజీ అంటే వీళ్ళకి నార్మలైజేషన్ మార్క్స్ ఒక 5 to 6 నా ఎక్స్పెక్టేషన్స్ చెప్పింది, ఎంతకుమించి ఇంక నేనేం చెప్పలేదు. ఓకేనా అండి, ఇవి ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడు ఇది కూడా తెలుసుకోవాలి కదా మీరు. రైట్, ఇప్పుడు మనము జోన్ వైజ్గా వెళ్తాం. ఇప్పుడు నేను చెన్నై జోన్ తీసుకుంటున్నా, చూడండి ఒకసారి. ప్రతి ఒక్కరు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెన్నై అప్లై చేశారు చాలామంది, కాంపిటీషన్ కూడా హై ఉంది ఈ పోస్టులకి. ఒకసారి చూడండి ఓవరాల్గా చెన్నైలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 2694 పోస్టులు ఉన్నాయి. బాగా గమనిస్తే మీరు ఇక్కడ నేను నీట్గా రాసి పెట్టాను చూడండి. చూస్తే చేసించాను అనమాట. మనకి చెన్నై జోన్కి పిలిచేది మెంబర్స్ ఎంతమంది అంటే 8082 మెంబర్స్ మాత్రమే. 1:3 చేస్తే ఇంతమందిని పిలుస్తారు. దీంట్లో యుఆర్ వాళ్ళు 3260, అంటే యుఆర్ పోస్టులు ఇక్కడ పోస్ట్ వైజ్ అనమాట. ఇది పోస్ట్ ఇక్కడ 1:3 రాసించా. నెక్స్ట్ 698 ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 279, ఎస్సీ 397, ఎస్టీ వచ్చి 228. ఇక్కడ గమనిస్తే ఇది 1:3 చేస్తే 3267 మెంబర్స్, 2094 మెంబర్స్, 837 మెంబర్స్ ఈడబ్ల్యూఎస్, ఎస్సీ వచ్చి 891, ఎస్టీ 684. ఇక్కడ నేను డేటా తీసుకున్నాను, అదే డేటానే ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టానులేండి. ఒకసారి గమనిస్తే మనకు చూడండి ఎంతమందిని పిలిచాలా? 8082 మెంబర్స్ని. ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి, నేను రఫ్గా ఇక్కడే టోటల్గా క్యాలిక్యులేషన్ చేస్తున్నాను చూడండి. 44 అంటే 4468. ఇక్కడ చూస్తే అడిషన్ చేసుకుంటే నేను ఎంత అడిషన్ చేస్తూ ఉన్నా ఇక్కడ చూడండి. ఇందులో నుంచి ఇది బిఫోర్ నార్మలైజేషన్ కాదు, ఆఫ్టర్ నార్మలైజేషన్ స్కోర్ చెప్తున్నా నేను. ఇంకా పెరగచ్చు కూడా ఆఫ్టర్ నార్మలైజేషన్. ఓకేనా అండి? సరే, బిఫోర్ నార్మలైజేషన్ అన్నా కన్సిడర్ చేసుకుంటే, ఆఫ్టర్ నార్మలైజేషన్ కన్సిడర్. ఇక్కడ క్లారిటీ ఇస్తా, మీ మార్క్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక గుర్తుపెట్టుకోండి, ఇది హార్డ్ షిఫ్ట్ వల్ల మంచి ఛాన్స్. ఇప్పుడు హార్డ్ షిఫ్ట్ ఏదైతే ఉందో వాళ్ళంతా మీరే ఒకసారి ఫిక్స్ అయిపోండి. ఇంకా ఇక్కడ మనకు గమనిస్తే మనకు పిలవాల్సింది ఎంత? 8082 మెంబర్స్ని. 82నేనా? 86 8082. ఇక్కడే అడిషన్ చేసేద్దాం, అందరినీ అడిషన్ చేస్తున్నా నేను. సో అందరిని అడిషన్ చేస్తుంటే రఫ్గా ఎక్కడ టచ్ అవుతుంది? ఇందులో నుంచి ఇక్కడ చూసుకుంటే మనకి ఓవరాల్గా 4460, 400, 1600 అంతా అక్కడే 6000 వచ్చేసారు. 6000 ప్లస్ 6006 జనరల్గా చూస్తున్నాను చెప్తున్నా. సో ఇక్కడ నుంచి కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుందంటే మనకి ఇక్కడ 65 నుంచి ఇంకా 75, 65 నుంచి 75 లోపల ఉండే వాళ్ళంతా 65 నుంచి 75 ఎవరైతే రాస్కోర్ ఉంటుందో చెన్నై జోన్కి మంచి ఛాన్స్ ఉంటుందండి. 65 నుంచి 75. సార్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎట్లా సార్, ఏ రకంగా ఉంటుందో వాళ్ళది కూడా చెప్తాను చూడండి, ఒకసారి గమనించారు. ఇప్పుడు నేను చూసింది ఓవరాల్గా. ఇప్పుడు కేటగిరీ వైజ్గా చూసుకుందాం. కేటగిరీ మనం పిలవాల్సింది ఎంత? ఓసీ వాళ్ళని, యూఆర్ వాళ్ళని 3267 మెంబర్స్ని. 3267 మెంబర్స్. సో ఇక్కడ గమనిస్తే యూఆర్ కేటగిరీస్ చూడండి, ఓన్లీ యూఆర్ కేటగిరీస్.
చూడండి ఎంత తగ్గిపోయిందో. నేను ఓవరాల్ క్యాలిక్యులేషన్ చేస్తే మొత్తం ఎక్కడ 65 నుంచి 75 తగులుతుంది. అదే ఇక్కడ గమనిస్తే మనకి 3267 మెంబర్స్ రావాల. సో ఇక్కడ అంతా అడిషన్ చేసినా మనకి ఇక్కడే చూడండి, ఇక్కడే 60 నుంచి ఛాన్స్ ఉందన్నమాట. ఓవరాల్గా అంటే నేను టోటల్ అడిషన్ చేస్తుంటే 65 నుంచి 75 మిడిల్లో వస్తుంది. యూఆర్ కేటగిరీస్ నుంచి చేస్తుంటే సపరేట్గా. సార్ ఇక్కడ ఒక చిన్న క్లారిటీ వస్తుంది సార్. మళ్ళీ ఓబీసీ పర్సన్స్ ఇక్కడ 29 వీళ్ళు యూఆర్లో జంప్ అవుతారంటే అవ్వే ఛాన్స్ ఉంది. ఎస్సీ వాళ్ళు ఛాన్స్ ఉంది, ఎస్టీ వాళ్ళు ఛాన్స్ ఉంది, అందరూ ఛాన్స్ ఉంటారు. యూఆర్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నేను నా మార్జిన్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ అంతా గమనిస్తే హోప్ పెట్టుకోవచ్చు 60 నుంచి 75 మెంబర్స్ కాదు మార్క్స్. 60 నుంచి 75 మార్క్స్ ఉండే వాళ్ళంతా పీఈటీకి అయితే మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు 100%. మీరే మీకు ఫుల్ క్లారిటీ ఇస్తున్నా. ఇక్కడే మీరు అంత అడిషన్ చేస్తున్నా ఎక్కడ పోయింది ఇక్కడ మనకు మార్క్స్? ఇక్కడే చూడండి, యూఆర్ వాళ్ళు తక్కువ ఉన్నారు, ఓబీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈసారి 1500 మెంబర్సే ఉన్నారు చూడండి 60 తెచ్చుకున్న వాళ్ళు యూఆర్ కేటగిరీస్లో. ఇక్కడ గమనించండి, మీరే ఒక్కసారి గమనించండి. ఇక్కడే చూడండి, చూడండి 5 lakhs డేటా ఇది. ఈ డేటాలో నుంచి తీసుకొని చెప్తున్నాను. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళు చూడండి 2094 మెంబర్స్. అంటే 2094 మెంబర్స్ అంటే ఇక్కడే వచ్చేసింది 75. సార్ దీన్ని బట్టి నేను ఎక్స్పెక్టేషన్ 60 నుంచి 75 ఉండే వాళ్ళంతా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి వెళ్ళి. ఇది నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారమే మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుందండి. నా ప్రీవియస్ వీడియోస్ కూడా వెళ్ళి ఒకసారి నీట్గా చూసుకోండి. ఓకే, చెన్నై ఎంత రాసి పెట్టాను చూడండి, 60 రాసుకోండి కావాలంటే. 60 నుంచి 75 మిడిల్లో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పీఈటీ క్వాలిఫై కావచ్చు, 100% కావచ్చు. 60 నుంచి 75 నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుంచా. నేను 1 month బిఫోరే చెప్పిన. అయిపోయిందా అండి ఇంతవరకు? చెన్నై అయిపోయిందా? నెక్స్ట్ వేరే జోన్కి వెళ్దాం. హుబ్లీ ప్రతి ఒక్కరు అప్లై చేసిన హుబ్లీ. లాస్ట్ టైం హుబ్లీ మనకి చూసుకుంటే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ? 503 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 503 × 3 చేసుకుంటే 1509 పోస్టులు ఉన్నాయి. ఇందులో వచ్చి 1:3 చేసుకుంటే యూఆర్ 621, ఓబీసీ 399, ఈడబ్ల్యూఎస్ 150, ఎస్సీ 225, ఎస్టీ 111. సో ఇక్కడ గమనిస్తే డేటా తీసుకుందాం. సో చూడండి డేటా ఎంతమంది? 1509 అంటే ఇక్కడే ఇందులోంచి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనం క్యాలిక్యులేషన్ చేసిన ఇక్కడ ఎంత 900, 1000, 1060 ఆల్మోస్ట్ ఆల్ 1100 దగ్గర టచ్ అవుతుంది. మనకు కావాల్సిన 1500. ఇందులోంచి ఒక 500 వేసుకుంటే 1500 అంటే ఇక్కడ నుంచి ఒక 400 తీసుకుందాం. అంటే కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉండొచ్చు అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారంగా ఇక్కడ కూడా కట్ ఆఫ్ అయితే తగ్గిపోతుంది ఈసారి. నేను ఎక్స్పెక్ట్ చేస్తుందంటే 60 నుంచి ఇక్కడ కూడా 60 వెళ్ళే ఛాన్స్ ఉంది. 60 వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది. 60 నుంచి 75 ఉండేవాళ్ళు ఇక్కడ కూడా 75 అటు ఇటు +2 or +3. ఇది కూడా ఇక్కడ కూడా +2 or +3 -3 +3 or -3 అనమాట. +2 or -3 ఇట్లా, లేదా -2 తగ్గచ్చు పెరగచ్చు అనమాట. నా ఎక్స్పెక్టేషన్ 60 నుంచి 75 ఉండేవాళ్ళు హుబ్లీ కూడా చేయొచ్చు. అంటే ఇది ఓవరాల్గా చూస్తున్నా. ఇప్పుడు కేటగిరీ వైజ్ చూద్దాం ఒకసారి ఎంతమంది ఉన్నారు. ఒకసారి చూడండి. ఒకసారి ఎందుకు సార్ అట్లా యాడ్ చేస్తున్నాను మీరు అంటే, లాస్ట్ టైం అట్లా యాడ్ చేసి ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ చెప్పుకుంటా నేను, వెళ్ళి చూసుకొని కావాలంటే. 621 మెంబర్స్ యువర్ కేటగిరీస్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో ఒకసారి చూడండి. అడిషన్ చేసిన ఇలా చూసుకోండి ఒకసారి. అంటే ఇక్కడ చూసుకుంటే వీళ్ళంతా అక్కడ చూడండి, వీళ్ళందరూ యువర్ కేటగిరీస్ కిందకే వచ్చేస్తారు. ఇట్లా ఇక్కడ యువర్ కట్ ఆఫ్ అనేది ఈ రేంజ్లో ఉంటుందన్నమాట. ఇదంతా వీళ్ళంతా యువర్ కేటగిరీస్లో వచ్చేస్తారనమాట.
సో మనం తీసుకున్న ప్రకారం సార్ మళ్ళీ ఏంది సార్ ఇలా చెప్తున్నా అంటే యూఆర్ కేటగిరీస్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ అంటే ఓబీసీ వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 80 తెచ్చుకున్నాడు అంటే 9 మెంబర్స్ ఉన్నారు వీళ్ళు యూఆర్లో వచ్చిందంటే జాబ్ తీసుకునే ఛాన్స్ ఉంది అప్పుడు ఓబీసీ వాడు ఓబీసీ కట్ ఆఫ్ క్లియర్ చేసిన వాడే ఎలిజిబుల్ ఓబీసీ వాడు కానీ ఎస్సీ వాడు కానీ ఈడబ్ల్యూఎస్ వాడు కానీ ఎస్టీ వాడు కానీ వీళ్ళకి మార్క్స్ ఎవరైతే వచ్చి ఉంటాయో వీళ్ళు యూఆర్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చెప్తాను ఇప్పుడు యూఆర్ కట్ ఆఫ్ వచ్చి 70 పెట్టాడు అనుకోండి ఈ యూఆర్ కేటగిరీలో ఉండే పర్సను సారీ యూఆర్ 70 ఇక్కడ 70 వచ్చిన పర్సన్స్ ఎంత ఓబీసీలో 107 వీళ్ళు యూఆర్లోకి వెళ్ళిపోతారు ఇక్కడ 144 ఉన్నారు మెంబర్స్ అంటే ఇక్కడ కన్సిడర్ చేసేది ఎట్లా కన్సిడర్ చేస్తా అంటే 44 ప్లస్ 107 ఎంత అవుతుంది చూడండి 151 మెంబర్స్ అవుతారు అట్లా జంప్ అవుతూ వెళ్తుంటారు అనమాట ఇది నేను చెప్పే క్లారిటీ ఓకేనా అండి బెంగళూరు కూడా పెట్టుకోండి టైమింగ్ చెప్తున్నాను కదా 60 నుంచి 60 నుంచి 75 మిడిల్లో ఉండేవాళ్ళు ఛాన్స్ ఉంటుంది వీళ్ళు కూడా నెక్స్ట్ వన్ భువనేశ్వర్ 964 పోస్టులు ఉన్నాయి టోటల్ 2892 మెంబర్స్ అని పిలుస్తారు అనమాట దీంట్లో యూఆర్ కేటగిరీ చూడండి 1215 సో గమనిస్తే ఇక్కడే వచ్చేసినాయి చూడండి ఇంకా తగ్గచ్చు కూడా ఓబీసీ చూడండి ఫస్ట్ ఎంతమంది ఉన్నారు 771 మెంబర్స్ అంటే ఇక్కడ గమనిస్తే పీఈటీకి పిలిచేది మనల్ని ఇక్కడ పైన ఉండే వాళ్ళు అంటే ఓబీసీ వాళ్ళు 70 ఉండే ఛాన్స్ ఉంది యూఆర్ వాళ్ళు చూడండి యూఆర్ వాళ్ళు తగ్గుతుందా అంటే తగ్గదు వీళ్ళకి 70 ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ 65 నుంచి 60 అంటే ఇక్కడ కూడా మనం గమనిస్తే 65 టు అంటే 60 టు 70 మెంబర్స్ ఉండేవాళ్ళు అంటే మార్క్స్ ఉండే వాళ్ళంతా ఛాన్స్ ఉంటుంది భువనేశ్వర్ వచ్చి 60 నుంచి 70 మధ్యలో ఉండే మార్క్స్ ఉండే వాళ్ళంతా ఛాన్స్ ఉంటుంది చూడండి ఓకేనా అండి నెక్స్ట్ వన్ సికింద్రాబాద్ మన జోన్ 4926 మెంబర్స్ని పిలుస్తారనమాట ఇప్పుడు పెట్టికి మన జోన్ నీట్గా చాలామంది సికింద్రాబాద్ అంటున్నారు కదా చూడండి యూఆర్ కేటగిరీలో ఇప్పుడు మొత్తం చెప్పిస్తా సపరేట్ కావాలంటే కూడా చెప్తాను చూడండి ఇక్కడ గమనిస్తే 2130 మెంబర్స్ని పిలవాల యూఆర్ సో ఇక్కడ చూడండి గమనిస్తే చాలా తక్కువ పోతుందా ఈసారి కూడా చూద్దాం అంటే ఇక్కడ అంత ఉన్నారు కదా మరి యూఆర్ కేటగిరీ చూడండి ఒకసారి సో ఎంత అక్కడ యూఆర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు 2130 సో ఇక్కడ అందరు తీసుకున్న కట్ ఆఫ్ తక్కువ పైన ఇక్కడ నుంచి చూడండి అంటే ఇట్లా కూడా యాడ్ చేసే ఛాన్స్ ఉంది అంటే కట్ ఆఫ్ ఇలా యాడ్ చేసి ఇక్కడ వీళ్ళని పిలిచి నెక్స్ట్ ఇక్కడ ఇట్లా పిలవచ్చు మనకు పిలిచేది ఇలానే అనమాట ఒకసారి గమనిస్తే నేను చెప్తాను చూడండి ఎందుకు ఇలా చెప్తున్నారు సార్ మీరు అంటే మనకి టోటల్గా ఎంతమందిని పిలవాల 4926 మెంబర్స్ని పిలవాల ఇక్కడే గమనిస్తే మీరు ఇక్కడ ఈడే డిసైడ్ కావచ్చు ఇక్కడ 2000 మెంబర్స్ని తీసుకొని ఇవన్నీ యాడ్ చేసుకుంటే కట్ ఆఫ్ ఏ రేంజ్లో పోతుంది 65 ఎందుకు సార్ అలా అంటే మెంబర్స్ చూడండి ఇక్కడంతా యాడ్ చేస్తే 3000 మెంబర్స్ వస్తున్నారు ఇంకా మనకు కావాల్సింది ఎంత ఇంకా 4926 ఇంకా 1900 మెంబర్స్ కావాలి ఈ 1900 మెంబర్స్ ఇక్కడ తీసుకున్నా ఎక్కడి నుంచి ఇక్కడికి అంటే బాగా గమనిస్తే కట్ ఆఫ్ అనేది చూడండి బాగా ఇందాకే చెప్పాను కదా 60 నుంచి హోప్ పెట్టుకోవచ్చు అంటున్నాం కదా సో ఇక్కడ యాడ్ చేసుకున్నా లేదా ఇక్కడ పిలిచిన అటు ఇటు 60 నుంచి అయితే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ 65 చూపిస్తుంది కదా సార్ అంటే నేను 65
ఇప్పుడు 60 అంటే వాడు 1:3 తీయాలి కదా. తీయడం వలన ప్లానింగ్ ఏముంటుంది అక్కడ, ఇంకా ఎక్కువ మెంబర్స్నే తీస్తారు తప్ప తక్కువ మెంబర్స్ని అయితే తీయడు. అంటే 1:3 కదా, బాగా గమనిస్తే. ఈడ డేటా చూసుకుంటుంటే ఎగ్జాక్ట్గా 65 నుంచి ఎంత వస్తుంది ఇక్కడ మనకి, 75 మిడిల్లో ఉండే వాళ్ళంతా ఛాన్స్ ఉంటుంది, 100% ఛాన్స్ ఉంటుంది. సికింద్రాబాద్ రాసుకోండి, ఎంత ఉంటుందంటే 65 నుంచి 75 వీళ్ళంతా హోప్ పెట్టుకోవచ్చు. పీఈటీకి రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. సార్ 60 ఛాన్స్ ఉంటుందా అంటే ఛాన్స్ ఉంటుంది, 60 కూడా వెళ్ళండి, చెప్పలేం, వెళ్ళండి, అటు ఇటు కూడా కావచ్చు. 65 నుంచి 75 అయితే నేను ఎక్స్పెక్టెడ్ చేసిన కట్ ఆఫ్ అనమాట. ఓకేనా అండి. సార్ ఎందుకు సార్ ఎంత తక్కువ చెప్తున్నారు, ఇంతకుముందు మీరే చెప్పారు కదా 75 ఛాన్స్ ఉంటుంది, ఫైనల్ పోయేసరికి పెరగచ్చు తగ్గచ్చు, పెరిగే ఛాన్సే ఎక్కువ ఉంటుంది కానీ తగ్గదు. ఓన్లీ పీఈటీ కట్ ఆఫ్ మాత్రమే నేను ఇంతసేపు డిస్కస్ చేసింది. ఒకసారి గమనించండి, చాలామంది స్టూడెంట్స్వి డేటా తీసుకున్నాను. ఇక్కడ గమనిస్తే మనకి కరెంట్ అఫైర్స్ చూడండి, 14 కరెక్ట్ అయితే 5 అంటే తనకి 79, ఇట్లా చాలా తక్కువ. ఇక్కడ అటెంప్ట్ చేస్తే చూడండి, టోటల్గా అటెంప్ట్ చేసిన జనరల్ అవేర్నెస్ 5, దాంట్లో 2 రాంగ్ 3 కరెక్ట్, 1 మార్క్ వచ్చింది. ఇతనికి వచ్చిన మార్క్స్ 71. కరెంట్ అఫైర్స్ చాలామంది ఎవ్వరు అటెంప్ట్ చేయలేదు, చూసుకోండి ఒకసారి, దెబ్బేసింది అందుకే. ఇతను చూడండి, ఇక్కడ చూడండి, గమనించండి మీరు, ఇవన్నీ స్క్రాల్స్ అనమాట. నేను టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి, నేను ఇదే పీడిఎఫ్ సెండ్ చేస్తాను, అందుకే కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఓకే, నేను ఇంతకుముందే చెప్పాను, ఇది 1 మంత్ బ్యాకే చెప్పుకుంటానండి. ఇది మీకు తెలుసో తెలుదో, 1 మంత్ బిఫోరే చెప్పిన 60 నుంచి 75 ఉండేవాళ్ళు, ఇప్పటికీ అదే జరుగుతుంది, మీకు తెలియదు. నా వీడియోలు చూసేవాళ్ళు తెలుస్తుంది, లైక్ కొట్టండి, నా వీడియోలు చూసేవాళ్ళు కామెంట్ చేయండి, మీ కామెంట్ చూడాలని నేను అనుకుంటున్నా. ఎవరైతే ఈ వీడియో చూసి, ఈ వీడియో ఉంది సపరేట్గా, ముందే చెప్పిన ప్రీ ప్లానింగ్లోనే 60 నుంచి 75 ఉండేవాళ్ళు 1 మంత్ బిఫోరే ప్రాక్టీస్ చేయండి పీఈటీ అని నీట్గా చెప్పుకుంటా. నేను చూసిన వాళ్ళంతా రన్నింగ్ వెళ్ళిన వాళ్ళైతే ఈసారి మంచి జాబ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, 100% ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇది 1 మంత్ బిఫోర్ చేసిన తమ్మనాయలే ఎక్కడే పెట్టా, పెద్ద ప్లానింగ్ వీడియో స్కిప్ చేసే మాత్రం మీరే పోయేదని. ఓకేనా అండి. అందరికీ నా పాయింట్ ఏందనే ఉందంటే, ప్రతి ఒక్కరు 60 నుంచి 75 మిడిల్లో ఉండే వాళ్ళంతా రన్నింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. రిజల్ట్స్ వదిలే ఛాన్స్ ఉంది. ఇంకా రెస్పాన్స్ షీట్ అయిపోతే నా ఎక్స్పెక్టేషన్స్ మార్చ్లో ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వదిలేసి, అదే జరుగుతుంది కూడా, ఇప్పుడు కూడా ఆల్రెడీ చెప్పిన మీకు ఆన్సర్కి వస్తుంది ఎండింగ్లో, ఇప్పుడు జరుగుతుంది అదే. మార్చ్ ఎండింగ్లో రెస్పాన్స్ షీట్ కంప్లీట్ అయిపోతే, అంటే ఫిబ్రవరి ఎండింగ్, మార్చ్ ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ వదిలేసి ఏప్రిల్లో పీఈటీ కండక్ట్ చేసే ఛాన్సెస్ 99% ఉంది. ఓకే, ఇది అనమాట వీడియో. ఇంకా వేరే జోన్స్ కావాలనుకుంటే కింద కామెంట్స్ చేయండి, అది కూడా నేను అనాలిసిస్ చేసి చెప్తాను మీకు. ఇంకొకటి ఏమంటే, వీడియో చూసి అట్లాగే వెళ్ళకోకుండా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీది ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఓకేనా అండి. థ్యాంక్ యూ. అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్ కొత్తగా అప్లై చేసే వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్లో వచ్చి మెసేజ్ చేసినా నేను రిప్లై ఇస్తాను నా టైమింగ్లో. ఓకే, థ్యాంక్ యూ.